నెల్లూరు నగరంలో తమ దగ్గర నుంచి ఏ వ్యాపారస్తుడి దగ్గరికి ఒక్క ఫోన్ కాల్ కూడా వెళ్ళలేదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తాను ఎవరిని బెదిరించలేదని, ఏ బిల్డర్లకి నేను ఫోన్ చేయలేదని, ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే అవకాశం నెల్లూరులోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అనేది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం. మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా, మాకు సహాయం చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు. 4.5 సంవత్సరం అసలు ఎవరు ఉన్నారు లేదో ఏదో చెప్తున్నాడు, మాట ఇస్తున్నానంట. నీ మాట ఏంటి? కరోనాలో దాదాపు 2 ఎండాకాలాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు. అసలు ఉన్నావా? వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేటంతా వరదలు వచ్చినాయి. కనీసం తొంగి చూసావా? కనీసం వచ్చావా? కనీసం ఉన్నావా? ఈరోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేతలకి నేనున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత సున్నా చుట్టూ వెళ్ళిపోతావు. ఇది నీ పరిస్థితి. అరే, నీ తిరిగే కాలేజ్ మాట్లాడుతున్నా నాయకులను ఒక్కటి అడుగుతా ఉన్నా, అరే మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా. ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజీలో చదివింది మెడికల్. 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి, ఆ ప్రాంతంలో ఉండి. అంటే మన బిడ్డలైతే ఒప్పుకుంటామా? మన బిడ్డలైతే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి, ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. మనకదే ఆడబిడ్డ ఉండి మన బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఏ కాలేజీలో కూడా చనిపోయినంతమంది ఆడబిడ్డలు ఒక్క నారాయణ మెడికల్ కాలేజీలోని ఎందుకు చనిపోతున్నారో అని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. అడుగుతున్నా కదా, 10 సంవత్సరాలుగా 15-16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ మెడికల్ కాలేజీలోనే 4-5 ఆడబిడ్డలు చనిపోయారా? ఎక్కడా లేదు. సరే, చనిపోతే కనీసం మంత్రిగా ఉన్నాడు, అదే కాంపౌండ్లో చనిపోయింది, పోయి చూసాడా? లేదు. ఇట్లాంటి వెధవులు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారా? కక్ష సాధింపు గురించి మీరు మాట్లాడతారా? అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా భ్రష్టు పట్టించాల్సి చూసిన చరిత్ర మీది. ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు. మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి, కానీ బురదైతే చల్లి దాన్నేం మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ నాయాలు. అట్లాంటి అదవులు మీరా మా గురించి మాట్లాడేది?